ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాది వందనాలు. సామెతల గ్రంథ ధ్యానము 5వ అధ్యాయం 1వ వచనం నుండి 10వ వచనాలు ధ్యానించుకుందాం. నా కుమారుడా, నా జ్ఞానోపదేశము ఆలకింపము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము. అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందువు. తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడును. జారస్త్రీ పెదవుల నుండి తేనె కారును. దాని నోటి మాటలు నూనె కంటే నూనెపైనవి. దాని వలన కలుగు ఫలము ముసిని పండంత చేదు. అది రెండంచులు గల కత్తి అంత పొదుగు గలది. దాని నడతలు మరణమునకు దిగుటకు దారి తీయును. దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును. అది జీవమార్గమును ఏమాత్రము విచారింపదు. దానికి తెలియకుండానే దాని పాదములో ఇటు అటు తిరుగును. కుమారులారా, నా మాట ఆలకింపుడి. నేను చెప్పు ఉపదేశం నుండి తొలగుడి. జారస్త్రీయుండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకునము. దాని ఇంటి వాకిట దగ్గరకు వెళ్ళకము. వెళ్ళిన ఎడల పరులకు నీ యవన బలమును, క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతువు. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు. నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును. తొదకు నీ మాంసమును, నీ శరీరమును క్షీణించినప్పుడు, అయ్యో, ఉపదేశం నేనెట్లు త్రోసివేసి తిని, నా హృదయము గద్దింపునెట్లు తృణీకరించెను. నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. నేను సమాజ సంఘముల మధ్య నుండినను ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయను అని నీవు చెప్పుకొనుచు మూలుగుచూ నుందువు. ఈ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడు, నీ పరిశుద్ధమైన నామాన్ని, ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఏదో తండ్రి దినమందు ప్రభువా నాయన ధ్యానించబడిన తండ్రి సామెతల గ్రంథ ధ్యానాలు బట్టి నీకు వందనాలు, స్తుతులు ప్రభువా. ఏదో తండ్రి ఉదయకాల సమయంలో ప్రభువా నాయన దీవించండి, ఆశీర్వదించండి, మా కుటుంబాన్ని దీవించండి. అలాగే ప్రభువా, నా యొక్క కుమారుడి కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభు. వారికి ఉన్న జ్వరాన్ని ప్రభు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్వస్థపరచండి. ఏదో ప్రభువానైనా ఆ యొక్క కౌంట్స్ను పెంచండి ప్రభువానైనా. తండ్రినైనా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభు, ఎటువంటి బలహీనత లేకుండా నేను బలపరచండి. ఒళ్ళు నొప్పులు నేను సమస్త విధమైన నొప్పుల నుండి విడుదల చేయండి ప్రభు. నేను సంపూర్ణమైన విడుదల, స్వస్థత నేను వారికి దయచేసి మీరే మహిమ పొందండి. ఇది ప్రభు మీ ప్రయాణమే వెళుచుండగా నేను మా ప్రయాణాల్లో తోడుగునండి. అలాగే ప్రభు మేము చేయించున్న పనులన్నింటిలో తోడుగునండి ప్రభు. ఈ రోజునైనా పుట్టినరోజు జరుపుకుంటున్న మా ఎమ్మెల్యే గారి విషయంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారికి మంచి ఆరోగ్యాన్ని తండ్రి, వారు మంచిగా పరిపాలన చేయడానికి మంచి కృపను దయచే ప్రభు. నాయన తండ్రి, వారిని కలిసినప్పుడు ప్రభు నాయన మంచిగా రిసీవ్ చేసుకున్నట్లు నాయన వారిని దీవించండి, ఆశీర్వదించండి. అనేక మంది ప్రభు వారిని కలవడానికి వస్తున్నప్పుడు ప్రభు ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రభు నేను ఆ యొక్క బర్త్డే సెలబ్రేషన్ ప్రభు, పుట్టినరోజు వేడుక, అలాగే తండ్రి విజయోత్సవ వేడుక చక్కగా జరగడానికి నాయన నీ కృపను తోడుగా ఉంచిన సహాయం చేయండి ప్రభు. నాయన మేము చేయుచున్న ప్రతి విధమైన పనిని ప్రభు నీ కృప చేత భద్రపరచండి. ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉండండి. నీ కాపుదల్లాగా ఉంచండి ప్రభు. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.